కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. అయితే ఈరోజు బిగ్ డిబేట్ విత్ జయాలో మనం డిస్కస్ చేస్తున్న అంశం డిప్రెషన్. చిన్న పెద్ద అన్న తేడా లేదండి. ప్రతి ఒక్కరి నోట మనం ఈ మధ్యకాలంలో వెరీ కామన్గా వింటున్న డైలాగ్ డిప్రెషన్. ఎందుకు డిప్రెషన్కి లోనవుతున్నారు? దీనికి గల రీజన్స్ ఏంటి? దీనికి గల పరిస్థితులు ఏంటి? నిజంగా అది డిప్రెస్ అవ్వాల్సిన అంశమేనా? అది ఎవరికి తెలియదు. అంటే ఇది ఒక ఫ్యాషన్గా మనం మాట్లాడే మాటల్లో డిప్రెషన్ అనేది కూడా వెరీ కామన్ వర్డ్ అయిపోయింది. సో ఈ డిప్రెషన్కి గురవడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు ఇట్లా అవుతున్నారు? వీటి గురించి ఈరోజు మనం బిగ్ డిబేట్ విత్ జయాలో డిస్కస్ చేస్తున్నాం. నాతో పాటుగా స్పెషల్ గెస్ట్గా ఉన్నారు సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే అండి. నమస్తే. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్తే అండి. నమస్తే. కళ్యాణ్ గారు, మనం చాలాసార్లు అందమైన జీవితం మన ప్రోగ్రాంలోనే డిప్రెషన్కి సంబంధించి కాలర్స్ మనతో మాట్లాడటం కానీ వాళ్ళకున్న రకరకాల సమస్యలను కానీ మనం చర్చించుకుంటూనే ఉన్నాం. అయితే ఒకసారి ఏమనిపించిందంటే, మనం బిగ్ డిబేట్ విత్ జయాలో కూడా కొంతమంది ఆడియన్స్ ఎవరైతే పబ్లిక్ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వాళ్ళు చూసిన పరిస్థితులు ఏంటి, అసలు ఈ డిప్రెషన్ గల కారణాలు ఏంటి అనే అంశాన్ని చర్చిద్దామనిపించింది. సూపర్, వెరీ గుడ్. చాలా మంది ప్రముఖులు ఉన్నారు. నమస్తే అండి. మైక్ తీసుకోండి అమ్మా. ఒకసారి మీ గురించి పరిచయం చేసుకోండి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మాధవి. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ నిజాం కాలేజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అండి. నా సబ్జెక్టే ఆర్గనైజేషన్ బిహేవియర్ అండి, స్పెషలైజేషన్ కూడా. సో సైకాలజీలో కానీ బిహేవియర్లో కానీ మేము ఎప్పుడూ చెబుతూ ఉంటాము, ఒక హెల్దీ బిహేవియర్, ఇన్క్లూజివ్ బిహేవియర్ ఎలా ఉండాలి అనేది మాట్లాడుతూ ఉంటాము. కానీ ఈ మధ్య కాలంలో నేను చూసేది ఏంటంటే, చిన్న పెద్ద అని లేకుండా చిన్న 3-4 years పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా ఆన్ అండ్ ఆఫ్ మాట్లాడితే ఐఎమ్ డిప్రెస్డ్ అని ఇస్తారు. డిప్రెస్డ్ అన్నది ఒక మినిట్ కామన్ టర్మ్ అయిపోయింది. మనం ఇంట్లో వేరే పదాలు వాడినట్టుగా ఐఎమ్ డిప్రెస్డ్. ఎస్పెషలీ చిన్న పిల్లలు, మా ఇంట్లోనే చిన్న పాపలు ఉన్నారు చుట్టుపక్కల, 5 years 6 years పాపలు వస్తారు. వాళ్ళు ఏంటన్నా ఇలా ఉన్నావు, నువ్వు ఎందుకు ఇలా చేసావు అనగానే హర్ట్ అయిపోయాను, నేను చాలా ఫీల్ అయిపోతున్నాను, మాట్లాడడం మానేస్తారు. 2-3 రోజులు మానేస్తారు. నాతో గట్టిగా మాట్లాడావు, నాకు అది చాలా హర్ట్ చేసిందని అంటారు. చిన్న పిల్లలు ఫీలింగ్స్, హర్ట్ ఇలాంటి పదాలన్నీ కూడా వాడుతున్నారు. పెద్ద పదాలు వాడేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా కారణాల్లో ఆలోచిస్తే నాకేమనిపిస్తుందంటే, ఇప్పట్లో అసహనం ఎక్కువైపోయింది. టాలరెన్స్ లేదు పిల్లల్లో. ఆ తర్వాత ఒకటి దొరుకుతుంది, ఒకటి దొరకదు, ఇస్తాము ఇవ్వము అని అంటే తట్టుకోలేకపోతున్నారు పిల్లలు. ఓకే, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అదే పరిస్థితి అవుతుంది. ఐ థింక్ ముఖ్య కారణం ఇది ఫ్యామిలీ సిస్టంలోనే మనలో మార్పు వచ్చింది. మన సొసైటీలో ఫ్యామిలీ సిస్టంలోనే మార్పు వచ్చింది. బాగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయాయి, సింగిల్ చైల్డ్ సిండ్రోమ్స్ ఎక్కువైపోయాయి. ఆ సింగిల్ చైల్డ్ సిండ్రోమ్స్ ఉండేప్పటికీ మొత్తం మన ఫోకస్ అంతా ఒక పిల్లవాడో పిల్ల మీద ఉంటుంది. దాంతో వాళ్ళకి ఏది అడిగితే అది వాళ్ళకి చేసే తత్వం మనలో ఎక్కువైపోయింది. సో నార్మల్గా అయితే మేము చాలా కారణాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇది పెరిగే కొద్దీ సొసైటీలో కూడా దీని రిజల్ట్స్ మనం చూస్తున్నాం. సో అవి ఎలా అరికట్టాలి, ఎక్కడి నుంచి చెప్పాలి? రైట్. డాక్టర్ గారు, ఇప్పుడు మేడం అన్నట్లుగా చిన్న పిల్లల్లో కూడా అసహనం అనే క్యారెక్టర్ ఉంటుందండి, ఆ క్వాలిటీ ఉంటుందా? అసహనం అనేది సర్వసహజ లక్షణం అందరికీ. 3 years అట్లా అనుకుంటే, 5 years అనుకుందాం. హ్యూమన్ నేచరే డిఫైన్ అయ్యేది ఎంత పేషెన్స్ ఉంది, ఎంత లేదు అని బట్టి. ఏ భావానికైనా తీసుకోండి, కోపానికన్నా, బాధమైనా, బెంగకైనా, భయానికైనా, దేనికైనా కూడా ఎంత సహనం ఉన్నది అనేటటువంటిది ఒక మెజర్. అయితే మాధవి గారు చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, డిప్రెషన్ అనేది చాలా క్యాజువల్గా మనం వాడేస్తున్నాం. మాధవి గారు, చాలామంది అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు అన్నట్టుగా అసలు ఎవరన్నా ముందుకు వచ్చి నేను డిప్రెషన్గా ఫీల్ అవుతున్నాను అనేటటువంటి పదం వాడాలా, వాడకూడదా? అంటే మాట్లాడితే సందర్భం లేకుండా మీరు అతిగా మాట్లాడుతున్నారు, ప్రతిదానికి డిప్రెషన్ అని వాడించి ఏంటంటే సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అని అంటున్నాం. మాట్లాడకపోతే, డిప్రెషన్ గురించి మాట్లాడకపోతే ఆ ఇమోషన్స్ పెంటప్ అయిపోయి అవి ఇంకో లెవెల్కి వెళ్ళిపోతున్నాయి అని అంటున్నాం. సో ఎక్కడ డిప్రెషన్ గురించి మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అనే గీత సమాజానికి ముఖ్యంగా తెలియవలసినటువంటి అవసరం ఉంది. డిప్రెషన్ అనేటటువంటిది సర్వసహజమైనటువంటి ఇమోషన్. ఒక ఏడిచినా, బాధపడినా, దుఃఖపడినా, ఒకే ఆలోచన గురించి ఎక్కువసేపు ఆలోచించినా, చేసేటటువంటి పని మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోయినా, ఎందుకు బతుకుతున్నాం అనేటటువంటి భావం కలిగినా, ఏది చేసినా కూడా ఓటమితో కూడినటువంటిది అనే భావం ఉన్నా, లేదు నా జీవితానికి ఎటువంటి సొల్యూషన్ లేదు అని అనుకున్నా, నేను ఎల్లకాలం ఒంటరి పక్షిగానే ఉండిపోతున్నాను అన్ని లక్షణాలు చెప్పేశాను. 9 ఉంటాయి ఇందులో. ఒంటరిగా ఉన్నాను అనేటటువంటి భావం అంటే ఏంటండి డాక్టర్ గారు, ఇలాంటి భావాలు ఎవరికి రావా అంటే కనుక అదే గీత.
ఎప్పుడైతే కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలు ఆలోచనలు దీర్ఘకాలికంగా ఎటువంటి సమయంలో ఎటువంటి మనుషులలో ఎటువంటి సందర్భంలో అయినా 14 నుంచి 21 రోజుల పాటు కంటిన్యూస్గా ఉంటే ఎడతెరప లేకుండా ఉంటే దాన్ని డిప్రెషన్ అంట. అలా కాకుండా సార్ నాకు ఈ రోజు అంత సరిగ్గా తినలేదు, మనసు బాగాలేదు, నేను డిప్రెషన్ అంటే అది డిప్రెషన్ కాదు. డిప్రెషన్ అనేది ఒక సైంటిఫిక్ డయాగ్నోసిస్. అలా డిప్రెషన్ అనే పదం మనం ఎడతెరప లేకుండా విచ్చలవిడిగా వాడేస్తే ఏమవుతుంది అంటే కనుక అసలు ఇంకా ప్రతి మనిషి డిప్రెషన్లో ఉన్నాడు అంటే బాధపడే ప్రతి మనిషి డిప్రెషన్లో ఉన్నాడు. బాధ అనేటటువంటిది సర్వసహజమైనటువంటి హ్యూమన్ ఇమోషన్. ఓకే, బాధ లేకుండా సుఖం లేదు, సుఖం లేకుండా బాధ లేదు. సో ఈ రెండు మిక్చర్ అనేటటువంటిది అందరికీ ఉంటుంది. బాధని ఎక్కడ గీత గీసిన తర్వాత దాన్ని డిప్రెషన్ అనేటటువంటి పదాన్ని వాడతాం. అది ఎప్పుడు జబ్బు కింద పరిగెడుతుంది. ఒకప్పుడు జబ్బు కింద మారినా కూడా పరిగెట్టుకుని సైకియాట్రిస్ట్ దగ్గర సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలా లేదంటే కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్నది ప్రధానంగా ఈ వేదిక ద్వారా ప్రజలందరికీ తెలియవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో నేనేంటంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చదువుకో ఒక ఉన్నత స్థాయిలో వివిధ ఉండేటటువంటి రంగాలకి చెందిన వారు అందరూ ఉన్నారు. ఎంత Different గొప్ప వేదిక professionals. అంటే ఇది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక విధానంగా డిఫైన్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే చూసేటటువంటి ప్రేక్షకులు మీలో ఒక్కొక్కరితో రిలేట్ అవుతారన్నమాట. అరే వాళ్ళు చెప్పింది నా జీవితంలో జరిగిందని. సో ప్రధానంగా మనకు కావాల్సిన ఏంటంటే డిప్రెషన్ అనే డెఫినేషన్ కావాలి మేడం. తద్వారా మనం ఏంటంటే మిగతావన్నీ కూడా డిఫైన్ చేయడం ఈజీ అవుతుంది. రైట్, డెఫినేషన్ మీరు ఎట్లయినా ఇచ్చేసారు ఆల్రెడీ మాకు. రైట్, గురువు గారు నమస్తే అండి, మైక్ తీసుకోండి. Namaste, Namaste, sir. namaste. Namaste. Namaste to the entire people. Yes. థ్యాంక్ యూ. I am Krishna from Indian Overseas Bank, retired manager. I am also an MSc psychology student. వెరీ నైస్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నేనేమనుకుంటున్నానంటే డిప్రెషన్ అంటే ఇట్స్ ద సిరీస్ ఆఫ్ సెట్ బ్యాక్స్ అనిపిస్తుంది. సిరీస్ సిరీస్ ఆఫ్ సెట్ బ్యాక్స్, సెట్ బ్యాక్స్ అంటే ఫెయిలియర్స్. ఫెయిల్యూర్స్. ఎస్, మన పాత కథల్లో తీసుకుంటే సత్యహరిశ్చంద్రుడు, నలమహారాజు కొన్ని ఇబ్బందులు పడ్డారు జీవితంలో. కానీ వాళ్ళు మళ్ళీ తట్టుకొని ఏదో బయటకు వచ్చారు, అందులోంచి బయటకు వచ్చారు, కాస్త సుఖాంతం అయిపోయింది వాళ్ళ జీవితం. కానీ ఇప్పటి మనుషుల్లో సుఖాంతం అవ్వాలంటే అలాంటి సూపర్ న్యాచురల్ అంతే కదా. పవర్స్ లేవు. దీనికి మీరు ఏవైనా బిహేవియర్ చేంజెస్, మోడిఫికేషన్స్, అడాప్టేషన్స్ ఏమైనా చెప్తారు? వెరీ నైస్ సార్. ఎందుకు అడిగానంటే ఐ myself is an example. I passed my graduation in 1972. రైట్ సార్. Up to 76, I could not get a job, a secured job. I was in depression, as a matter of fact, because there is a lot of series of setbacks or failures. After that, I recouped, but now and then it comes. ఇట్ కమ్స్ అండ్ గోస్. It comes into my mind and goes. నాకు నేనే ధైర్యం చెప్పుకున్నా సరే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకున్నా సరే, వన్స్ ఇన్ ఏ వే ఇట్ కమ్స్ ఇన్ టు మై మైండ్. దెన్ హౌ కెన్ ఐ గో అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్? దిస్ ఈస్ మై క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ మై డైలమా ఆల్సో. చాలా కష్టమైనటువంటి ప్రశ్న చాలా సులభంగా అడిగారు మీరు. అంటే ఎందుకంటే కనుక సార్ ఈ సెట్ బ్యాక్ అనే దగ్గరే ఈ సమస్య అంతా ఉంది. ఇప్పుడు వాడు క్వార్టర్ ఫైనల్ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతే సెట్ బ్యాకా, ఫైనల్ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతే సెట్ బ్యాక్? అంటే సెట్ బ్యాక్ అనేటటువంటిది ఇండివిజువల్గా మనం విడివిడిగా డిఫైన్ చేసుకుంటాం. వాడెవడో వచ్చి ఒక పెళ్లి విడిపోయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటాడు, వాడు ఎక్కడ సెట్ బ్యాక్ అనుకోవట్లేదు, ఇది జీవిత ప్రవాహం అని అనుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తి అయితే కనుక వాళ్ళు పిల్లం వచ్చి ఎదురుగుంటా భార్య వచ్చి ఎదురుగుంటా కూర్చుని డివోర్స్ అని పదే అనేటప్పటికి నా జీవితంలో సెట్ బ్యాక్ అయిపోయింది సార్ అంటాడు. అంటే ఈ సెట్ బ్యాక్ అనేటటువంటిది కూడా చాలా జాగ్రత్తగా దట్ ఈస్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అండ్ పర్సనాలిటీ అనమాట, వ్యక్తిత్వం. ఎవరికి ఏ లెవెల్ సెట్ బ్యాక్ అనేది అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను నా మటుకి నేను కోప్ అవుతున్నాను, నేను ఫైట్ బ్యాక్ చేస్తున్నాను. ప్రపంచంలో ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేయడం చాలా ఈజీ అండి మన ఆలోచనతో యుద్ధం చేసేదానికంటే. ఎందుకంటే ఆలోచన ఈజ్ ఫాస్టర్ దెన్ లైట్. ఒక ఆలోచన నేను కంట్రోల్ చేస్తాను అనుకునే లోపలికి ఇంకో ఆలోచనకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ప్రధానంగా కోపింగ్ చేసుకోవటం అనేటటువంటిది కూడా ఎక్కడో ఒక చోట లిమిట్ చేసుకోవటం అనేది కూడా ఇంపార్టెంట్. అది ఎంత యుద్ధం చేస్తారు, లెట్ us సీక్ సమ్ ప్రొఫెషనల్ హెల్ప్. ఎవరొకరి దగ్గరికి వెళ్ళి ఒక సలహా సూచన తీసుకుందాం, లేదంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుందాం. ఇది నెంబర్. 3వ అంశం మీరు చెప్పిన దాంట్లో కొన్ని బిహేవియరల్ టెక్నిక్స్ చెప్పండి డాక్టర్ గారు, దెబ్బకి దొంగల ముఠ అన్నట్టు తగ్గిపోతాయి. బహుశా అది అంత సులభం కాదు. ఎందుకంటే కనుక మీ పరిస్థితులు బట్టి, మీ యొక్క అనుభవాలు బట్టి, మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు బట్టి ఈ టిప్స్, ట్రిక్స్, బిహేవియరల్ టెక్నిక్స్ మారుతూ ఉంటాయి. అయినా కానీ
అట్ ది ఎండ్ ఆఫ్ ద డిబేట్ ఐ డెఫినెట్లీ ఎన్లైటన్. మేడం ఒకసారి చెప్పండి. ఇప్పుడున్నటువంటి జీవన శైలి విధానంలో యూత్ అండి, స్పెషల్లీ యూత్ వచ్చేసరికి ఏంటంటే, సపోజ్కి నేను యూత్ అనుకోండి, నేను యూత్, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నేను ఏం చేస్తున్నానంటే, స్ట్రెస్ అనుకోండి, లేదంటే మానసిక ఒత్తిడి అనుకోండి, ఇంట్లో గొడవ అనుకోండి, ఏదైనా అనుకోండి, నాకు ఏదైనా ఫీలింగ్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక సిగరెట్ తాగుతున్నాను. సో ఒక సిగరెట్ తాగినప్పుడు ఏంటంటే హ్యాపీగా అనిపిస్తుంది నాకు, రిలీఫ్ అనిపిస్తుంది. అంటే ఈ స్ట్రెస్ వచ్చినప్పుడు సిగరెట్ తాగితే నిజంగా రిలీఫ్ అవుతుందా? ఫస్ట్ వన్. సెకండ్ క్వశ్చన్ కూడా ఇంకొకటి ఏంటంటే, నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, అతను ఏం చేస్తున్నాడంటే వాడికి స్ట్రెస్ వచ్చినప్పుడు నేను చెప్తుంటే, నేను బార్లో ఉన్నారని ఫోన్ చేస్తాడు. ఏంటంటే ఇంట్లో గొడవ అయింది, లేదంటే బాస్ ఏదో అన్నాడు ఆఫీస్లో, ఇంకా సంథింగ్ నాకు రిలీఫ్ కావాలంటే నాకు ఒకటే మార్గం, బార్కి వెళ్ళి కూర్చున్నాను, నువ్వు కూడా వచ్చి జాయిన్ అయిపో అంటాడు. అతను తాగే సంథింగ్. సో అదో స్ట్రెస్. అంటే నేనేమంటున్నానంటే, ఇవన్నీ మేము సృష్టించుకున్నటువంటి వ్యసనాల కోసం మేము స్ట్రెస్ అని అనుకుంటున్నామా? లేదు అనుకుంటే నిజంగా మేము దానికి బానిసైపోయి ఇంట్లో కావాలని గొడవపడి కూడా మేము ఇలా మేము నాశనం చేసుకుంటాం మా జీవితం అని చెప్పి నాకు చిన్న ఎప్పటి నుంచో మెదులుతుంది. సో దానికి ఎటువంటి పరిష్కారం తీసుకుంటే బాగుంటుంది? లేదా నిజంగా ఈ స్ట్రెస్ అనేది నిజంగా మనం సృష్టించుకుంటున్నామా? పలు కారణాల వల్ల వస్తున్నా కానీ మనం వాటిని మనం అధిగమించుకోకుండా మనం దాన్ని బాగా ఎక్కువ చేసుకొని స్ట్రెస్ అని ఫీల్ అయిపోయి మనం చేసుకుంటూ ఉంటున్నామా అనేది ఒక చిన్న డౌట్ సార్. అది అంటే చాలా కరెక్ట్ గా, చాలా ప్రాక్టికల్ గా చెప్పారండి. సూపర్ అండి, సూపర్. మంచి క్వశ్చన్ రేస్ చేసాం మనం కళ్యాణ్ గారి ముందు. రెండు ఉన్నాయి మేడం దాంట్లో. ఒకటి ఏంటంటే వ్యసనాలు అనేది ఒకటి, రెండోది ఏంటంటే స్ట్రెస్ అనేది మనం సృష్టించుకున్నదా, పరిస్థితుల ప్రభావం. చాలా మంది అనుకుంటారు ఏదో ప్రతి చిన్నదానికి అలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాడు. వాడు టెన్షన్ ఫీల్ అవుతాం, వాడికి ఏమైనా హాబీయా సరదా? చెప్తున్నానండి. సో ఈ వ్యసనం అనేటటువంటిది, ఒక వ్యక్తి వెళ్ళి నేను స్ట్రెస్గా ఉన్నాను, సిగరెట్ తాగుతున్నాను అని అన్నాడు. బాబు నువ్వు సిగరెట్ తాగొద్దు, నువ్వు ఎప్పటి నుంచో కోరుకున్న గిఫ్ట్ ఇదిగో అని నేను ఇచ్చాను అనుకోండి, వాడికి సిగరెట్ తాగినంత రిలీఫే వస్తుంది. అంటే సింపుల్గానే. అంటే ఇక్కడ ఏంటంటే ఆ బాధలో ఆ 5-హైడ్రాక్సిట్రిప్టమిన్ అనేటటువంటి ఒక కెమికల్ అనేటటువంటిది ఒక సంతోషానికి బాధకి అదే కారణం అనమాట. దాన్నే ఫీర్ హార్మోన్స్ అనేటటువంటిది ఉంటాయి. చీమల మంది ఉంటుందండి, లైన్గా వెళ్తూ ఉంటాయి, మోసుకుంటూ అలా కష్టపడుతుంది. ఏంట్రా చీమలా కష్టపడుతున్నాను అంటూ ఉంటుంది. అది చలికాలం లేదు, ఎండాకాలం లేదు, అది నడుస్తూనే ఉంటుంది. దానికి ఏంటంటే నడిచి ఆ చివరికి వెళ్ళేటప్పటికి ఆ తిండి గింజను అక్కడ పెట్టి కొద్దిగా తిని వెనక్కి వస్తుందంట చీమ. అంటే దానికి ఏంటి, ఆ అలసట అంతటికి ఆ చిన్నపాటి తిన్న తర్వాత దాన్ని మళ్ళీ శక్తి పెరిగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ క్యూ కట్టి మళ్ళీ వెళ్తూ ఉంటుంది. ఈ చీమల్లోంచి అధ్యయనం చేసినప్పుడు ఏంటంటే వాటిల్లో బ్రెయిన్లో ఉత్పత్తి అయ్యేటటువంటి హార్మోన్ పేరు ఫీర్ హార్మోన్స్ అంటూ ఉంటారు అన్నమాట. అంటే సంతోషాన్ని. మీకు సిగరెట్ స్మోక్ చేసినా, నేను మీకు గిఫ్ట్ ఇచ్చినా, మీ బ్రెయిన్లో ఉత్పత్తి అయ్యే కెమికల్ అదే అనమాట. ఓకే. సో ఇదేంటంటే ఒత్తిడి ఉండేటటువంటి మనిషి ఆ ఒత్తిడిలోంచి బయటపడటానికి, ఎవరు ఏ మనిషి కూడా ఒత్తిడిలో ఉండాలి అని అనుకోడు, ఒత్తిడిలోంచి బయటపడాలి అని అనుకుంటాడు, చాలా తొందరగా బయటపడాలి అని అనుకుంటాడు. దురదృష్టం ఏంటంటే తొందరగా సంతృప్తినిచ్చి ఒత్తిడిలో బయటకు వేసేటటువంటి వ్యసనాల్లో దురదృష్టకరమైనటువంటి వ్యసనాలే ఎక్కువ ఉన్నాయి అనమాట. అదే కానీ సార్ నాకు అలా టెన్షన్ అనిపించినప్పుడు నా ఫ్రెండ్తో వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడతాను, లేదంటే క్రికెట్ ఆడతాను, లేదంటే ఒక మంచి మ్యూజిక్ ఫ్లూట్ వాయిస్తాను అనేటటువంటిది ఉంటే కనుక ఈ రోజుల్లో వ్యసనాలు ఉండవు. తవ్వి తీస్తే అమ్మ సిగరెట్లు మద్యపానానికి బానిస అయ్యేటటువంటి వాళ్ళలో తవ్వి తీస్తే కనుక 95% మంది ఏదో ఒక ఒత్తిడిలో కానీ స్ట్రెస్లో కానీ ఉంటారు. 5 to 10% మంది రిలాక్సేషన్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ గురించి మొదలుపెట్టి బానిసలు అవుతారు. దానివల్ల చాలా జీవితాలు నాశనం అయిపోతున్నాయి డాక్టర్ గారు. సో ఎందుకంటే నేను దగ్గర నుండి కొన్ని జీవితాలు చూస్తూ ఉంటాను, నా ఫ్రెండ్స్ కానివ్వండి, నేను కానీ. కానీ నేను చెప్పాను నాకు అలవాట్లు ఉన్నాయని చెప్పి, కానీ నాకు ఏ అలవాట్లు లేవండి. మీ దగ్గర నుంచి నేను తెలుసుకోవడం కోసం నేను ఈ అలవాట్లు ఉన్నాయని నాకు నేను చెప్పుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇది ఏదో ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఎంజాయ్ చేయడం కూడా తప్పని నేను భావిస్తాను. అంతేకాకుండా ఇంకొక క్వశ్చన్ మీ ద్వారా మీరు వచ్చారు కాబట్టి నేను అడగాలనుకుంటున్నానండి. ఇవాళ పిల్లలండి, నా బాబే ఉన్నాడండి 5th క్లాస్, అంటే 10 years 5th క్లాస్ బాబు. వాడికి మేము ఏమంటాం అంటే ట్యూషన్, స్కూలు, మార్నింగ్ నుంచి వాడు లేచిన దగ్గర నుంచి ఉదయం, ఇప్పుడు చలికాలం అండి సపోజ్కి, వాడిని 5 గంటలకు 6 గంటలకు కాబట్టి లేవడు. కరెక్ట్గా స్కూల్ టైంకి మనం 7:30కో 8 o'clock స్కూల్కి వెళ్ళాలి, 7:30కి లేచిపోతాడు. 7:30కి లేస్తాడు. 7:30కి లేచి ఏం బ్రష్ చేస్తాడో తెలియదు, వాళ్ళ అమ్మ ఏం చేసి పెట్టి తెలియదు. వాళ్ళ అమ్మగారు కూడా ఆ టైంకే లేస్తారు ఈ చలి వల్ల. ఇక్కడ ఏమవుతుందంటే పేరెంట్స్ పిల్లల పైన భారం పేరెంట్సే పెడుతున్నారని నా ఉద్దేశం అండి. పిల్లలకి నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే,
వాడు ఏమంటాడంటే పిల్లల ఫ్రెండ్స్ని చూసి, వాళ్ళ పిల్లలోడి ఫ్రెండ్ ఏదైనా ఫోన్ తీసుకొచ్చాడు అనుకోండి, లేదంటే వాళ్ళు మ్యాగీ తీసుకొచ్చారనుకోండి, వీళ్ళు ఎలా అవుతారంటే పిల్లగాళ్ళు వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితి తెలియట్లేదు, పేరెంట్స్ దగ్గర ఉందా లేదా తెలియట్లేదు, వాళ్ళు అడుగుతున్నారు. అడిగినప్పుడు మా బాబుకి గనక నేను ఇప్పించలేకపోతే వాడు చాలా లోన్లీ ఫీల్ అయిపోయి నేను హట్ అయ్యాను. ఇంతకుముందు అమ్మ చెప్పినట్లుగా హట్ అయ్యాను, నేను స్ట్రెస్ ఫీల్ అయ్యాను, డాడీ నువ్వు వింతే, నువ్వు అడిగిన ఎప్పుడు ఇప్పించవు, మమ్మీ నువ్వు వింతే, నువ్వు ఎప్పుడు మమ్మల్ని తొందరగా రెడీ చేసి పంపించు అని చెప్పి, అప్పుడు నిజంగా వాళ్ళకి పిల్లల్లో మన స్ట్రెస్ పెంచుతున్నాం పేరెంట్స్ అవుతున్నామని నా ఉద్దేశం సార్. అంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే మన స్ట్రెస్ కి కారణం. తర్వాత ఇప్పుడు మీరు అమ్మ చెప్పినట్లుగా ఏంటంటే ఎత్తుక్కోవాల్సి వస్తుందండి. ఎక్కడ చేసినా కానీ వాళ్ళకి ఏదైనా స్టోరీ చెప్పాలన్నా, వాళ్ళకి ఏదైనా మంచి మాటలు చెప్పాలన్నా, సింగిల్ పేరెంట్ అన్నట్టుగా ఒక్కళ్ళకి ఇద్దరు ఉంటున్నారు, కాకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటున్నారు. నేనేమంటానంటే పెద్దవాళ్ళు ఇప్పుడు స్టోరీస్ పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఆయన సత్యహరిచంద్ర గురించి పెద్ద ఆయన మాట్లాడారు. ఆ స్టోరీ మా పెద్దోడిని అడిగితే ఏం చెప్తారు? అటువంటి పెద్దోళ్ళు ఇంట్లో పెట్టుకుంటే నిజంగా మనకి ఇవాళ స్ట్రెస్ అయిపోయి జాబ్ నుంచి రాకపోయినా అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మో ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళు లేపి వాళ్ళు స్నానం చేయించి వాళ్ళకి మంచి మాటలు చెప్పి రాత్రిపూట పడుకోబెడతారు, చక్కగా వాళ్ళకి మంచి మంచి కథలు చెప్తారని నా ఉద్దేశం అండి. ఇది అందరికి కూడా ఈ డిబేట్లో తెలియాలని కోసం నేను డాక్టర్ గారి ముందు నేను చెప్తున్నానండి. వెరీ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ అమ్మ, మీరు ఒక్కసారి. నమస్తే అండి, నా పేరు రజనీరమ్మ, మోటివేషనల్ స్పీకర్గా ఉన్నానండి. సార్ నేనైతే ఏమంటానంటే వస్తున్నాయి డిప్రెషన్స్, స్ట్రెస్లు ఇవన్నీ వస్తున్నాయి. రీజన్ ఏదైనప్పటికీ కూడా మనం ఇప్పుడు ఒక 50 years మదర్ ఉందనుకోండి, ఆవిడకి అన్నీ చెప్పాల్సిన అవసరం, కొంతలో కొంత బెటర్ అనుకుందాం ఇప్పుడున్న మదర్స్ కంటే. ఇప్పుడున్న మదర్సే కొంచెం ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే తను పిల్లలతో ఎలా స్పెండ్ చేయాలి, తనంటే తను కాదు, హస్బెండ్ కూడా, అమ్మ నాన్న పిల్లలతో ఎలా స్పెండ్ చేయాలి, ఎలా స్పెండ్ చేస్తే వాళ్ళ మానసిక వికాసం అనేది ఎలా ఉండాలి అనే దానికి వీళ్ళిద్దరూ ఎంతైనా సరే పాటుపడాలనేది నా ఉద్దేశం. పిల్లలతోటి ఇద్దరూ వర్కింగ్ అయినప్పటికీ కూడా కొంత టైం పిల్లలకి తీసుకొని వాళ్ళతో కూర్చొని స్కూల్ నుంచి రాగానే స్పెండ్ చేయడము, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే వరకు వాళ్ళు రాలేకపోతే కొంచెం అటు ఇటుగా ఇంటికి వచ్చినా వాళ్ళతోటి ఎన్నో విషయాలు షేర్ చేసుకోవాలి, మాట్లాడాలి. స్కూల్లో ఏం జరుగుతుంది, అసలు టీచర్స్ నీతో ఎలా ఉంటున్నారు, మిగతా పిల్లలతో నువ్వెలా ఉంటున్నావు, నువ్వు టీచర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా, ఏదో ఒకటి వాడి చిన్న బ్రెయిన్కి సంబంధించినటువంటి విషయాలు వీళ్ళు కనుక అడిగి తెలుసుకున్నట్టయితే ఆ రోజు మొత్తంలోకి పిల్లవాడు కానీ పాప కానీ పడిన స్ట్రెస్ అనేది ఓపెన్ అప్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుందండి. అదే నేను చెప్పాలంటే దాన్నే మానసిక వికాసం అంటాను. అది ఎక్కడ దొరకదండి, ఇంట్లోనే దొరుకుతుంది. తర్వాత కళ్యాణ్ గారు ఇంకొక ప్రశ్న అండి, చిన్నప్పటి మనస్తత్వం. ఇప్పుడు చిన్నప్పుడు ఎవరైతే ఇప్పుడు మేడం గారు ఆయన చెప్పినట్లుగా స్ట్రెస్కి లోనవుతున్నారో పెరిగి పెద్దయినా కూడా వాళ్ళ మనస్తత్వం అట్లానే ఉంటుంది, అదే స్ట్రెస్ లెవెల్స్లో కానీ ప్రతిదానికి ఫీల్ అవటం కానీ అలా ఉంటుందంటారు. బేసికలీ ఏంటంటే చేంజబుల్ అమ్మ. ఏంటంటే 3 factors ఉంటాయి. ఒకటి వాళ్ళు పుట్టిన వాతావరణం, రెండోది పెరిగిన వాతావరణం, మూడోది హార్మోన్స్. ఈ మూడిట్ల యొక్క కాంబినేషన్ కాన్స్టెంట్గా వేరీ అవుతూ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఎప్పుడు అవుతూ ఉంటాయి, ప్లస్ హార్మోనల్ చేంజెస్ కూడా అవుతూ ఉంటుంది. సో పిల్లలు చిన్నప్పటి నుంచి ఏడుస్తున్నారు కాబట్టి పెద్దయ్యకి కూడా ఏడుస్తూనే ఉంటారు, చిన్నప్పటి నుంచి అన్ని విసురు కొడుతున్నారు కాబట్టి జీవితాంతం విసురు కొడతారు. ఇవన్నీ లేబుల్స్ అనమాట. అంతే, ఎన్విరాన్మెంట్ బట్టి, పరిస్థితులు బట్టి, రెస్పాన్సిబిలిటీస్ బట్టి మారుతూనే ఉంటారు. రైట్. గురుగారు. నా పేరు రామ్మోహన్ నమిలే. దెన్ మనకి ఆంగ్లంలో 5WH అని ఒక మేనేజ్మెంట్ కాన్సెప్ట్ ఉంది. చిన్నప్పుడు పిల్లలు బావిలో ఏదైనా వస్తువులు వేస్తే, పల్లెటూరు వాతావరణంలో గురించి చెప్తున్నాను, 6 నెలలకు ఒకసారి ఒక పాతాళ గడిగే అనేసి అది లోపలికి తీస్తే ఆ లోపల పడే కాయిన్స్, గిన్నెలు ఇవన్నీ బయటకు వచ్చేవి. ఆ రకంగా ఏదైనా సమస్యకి మనము 5Ws అంటే డబ్ల్యూతో స్టార్ట్ అయ్యే 5 పదాలు ఇంగ్లీష్లో, వాట్, వెన్, వై, హూ, అండ్ దెన్ హెచ్తోని ఒకటి హౌ. దానికి నేను తెలుగులో 6 ఏలు, ఎవరు, ఎందుకు, ఎక్కడ, ఏమిటి, ఎట్లా, ఇలాంటి ప్రశ్నలు వేస్తే మనకి సొల్యూషన్ దొరుకుతుంది. డిప్రెషన్ కూడా సమస్య కనుక డిప్రెషన్ కూడా ఇది అప్లై అవుతుంది. దట్ ఈస్ వన్ థింగ్. దెన్ దేర్ ఇస్ ఏ రేంజ్, రోర్ అంటాము, రోరింగ్ లయన్, షార్ట్ ఫామ్లో ROAR, రోర్లో రేంజ్, అవుట్ ఆఫ్ రేంజ్. రేంజ్లో ఉన్నంత వరకు మనకి పర్వాలేదు. రేంజ్ కన్నా అప్పుడప్పుడు కొంచెము దూకుడుగా ఉంటే ద అప్పర్ సైడ్, తిమిడిగా ఉంటే లోయర్ సైడు, కొద్దిపాటి కొంచెము రేంజ్ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి రావాలి. అంటే మ్యాగ్నెటిక్ దీంట్లో ఒక లెవెల్ దాటిపోతే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కమ్ ఇన్ టు ద రేంజ్ అగైన్. ఆ రేంజ్ దాటిపోయే బిహేవియర్ని డిప్రెషన్ అని వీ కెన్ సే. ఎవరికి వాళ్ళు ఆత్మసాక్షిగా జీవితంలో ఎప్పుడో ఒకసారి డిప్రెషన్కు గురి కానీ మనిషి లేడు. దిస్ ఈజ్ మై బోల్డ్ స్టేట్మెంట్. పీపుల్ మే అగ్రీ ఆర్ డు నాట్ అగ్రీ, దే మే డిక్లేర్ ఆర్ నాట్ డిక్లేర్, బికాస్ ఇది ఒక ట్యాబు.
నాకు డిప్రెషన్ వచ్చిందని నేను చెప్పుకుంటే ఒక ట్యాబు, అందుకని చెప్పుకోరు. సైకాట్రిస్ట్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరు చూడకుండా వెళ్తారు, ఎవరు చూడకుండా వస్తారు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ అవైలబుల్. బట్ వారు ఇందాక సార్ చెప్పినట్టు ఒక పర్టికులర్ డేస్కి అంటే స్టెబిలైజ్ అయితే 20 కంటిన్యూస్గా ఉంటే ఇది. అదర్వైజ్ వీ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ వీ లీవ్ ఇన్ మూడ్ స్వింగ్. 24 గంటలు సంతోషంగా ఉండలేము, బాధ వచ్చినా 24 గంటలు ఏడుస్తూ ఉండలేము, ఎవరి మీద కోపం వచ్చినా కూడా 24 గంటలు కోపంగా ఉండలేము. ఉండలేము. మళ్ళీ ఇట్ మే రియాక్టర్ కానీ బ్రేక్ వస్తుంది. కరెక్ట్. సో వీ లీవ్ ఇన్ మూడ్ స్వింగ్స్ విత్ ఎమోషన్స్. Yes. అది నార్మల్ మన జీవిత విధానము. డివోషన్కి మనము కురిగిపో అక్కర్లేదు. కానీ అది కనుక పెరిగితే, ఈ అంటే డిస్ట్రెస్ ఇది పెరిగితే కనుక అది సుసైడల్ టెండెన్సీకి దారితీసే అవకాశం ఉంటుంది. ఇందాక సార్ చెప్పినట్టు హార్మోన్స్, మనము పుట్టి పెరిగిన వాతావరణము, మన నైబర్హుడ్, ఇవన్నీ కూడా మనం పెరుగుతున్న క్రమంలో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మన ట్రెడిషనల్ వీలో కూడా ప్రతి 10-12 ఇయర్స్కి గ్రహ దశ మనిషికి మారుతుంది అనేసి. అంటే సమ్ 10-12 ఇయర్స్ వి బి నాట్ గుడ్ అయితే మూడ్ వైజ్. నెక్స్ట్ జీవితం అంతా అలా ఉంటుందని అనుకోవడానికి లేదు. గుడ్ డేస్ విల్ అగైన్ డేస్ కూడా ఉంటాయి, వస్తాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి, గుడ్ డేస్ కాంబినేషన్లో. మనకు ఒక గ్లేరింగ్ ఎగ్జాంపుల్ అంటే అందరికీ తెలిసేటట్టు చెప్పాలంటే రంగనాథ్ అనేసి సినిమా యాక్టర్ చాలామందికి తెలుసు. ఆయన వైఫ్ చనిపోయింది. ఆయన వైఫ్ చనిపోకముందు షీ వాజ్ సఫరింగ్ అండ్ దిస్ మ్యాన్ టుక్ కేర్ ఆఫ్ హర్ ఫిజికల్లీ అండ్ చాలా కేర్ తీసుకున్నాడు. బట్ ఈవెన్ దెన్ షీ డైడ్. ఆ తర్వాత ఆయన అంత మెచ్యూర్డ్ ఏజ్లో కూడా హీ కమిటెడ్ ఎ సూసైడ్. అయితే ఇది చాలా విస్తృతమైన ప్రశ్న. నా జీవితాన్ని నేను తుదముట్టించుకునే అధికారము నాకు ఉందా లేదా? గతంలో కొంచెం మార్పు చేశారు గవర్నమెంట్ జీవోస్లో, రూల్స్లో. ఇంతకుముందు ఆత్మహత్య నేరము, ఇప్పుడు ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ సో. మెర్సీ కిల్లింగ్ ఉంది, దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. బట్ అల్టిమేట్లీ ద థింగ్ ఈజ్ దట్ న్యాచురల్ డెత్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్. జీవితము క్షణభంగురము, ఇట్స్ నాట్ ఎటర్నల్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఎ లాంగ్ టెంపరీ అనేటువంటి స్పృహగా మనం ఉంటే కనుక మనకి ఇబ్బందులు అనేటువంటివి రావు. దిస్ ఈస్ ద అనదర్ థింగ్. సో డిప్రెషన్ గురించి మనం బాధపడక్కర్లేదు. ఫ్యామిలీలో ఎవరికైనా డిప్రెషన్ వస్తే వాళ్ళల్లో కొంచెం ఫిజికల్ మెంటల్ చేంజెస్ ఫ్యామిలీ మెంబర్స్ గమనిస్తారు. ఆ గమనించినప్పుడు మిగిలిన వాళ్ళు కొంత వీ నీడ్ టు బి మోర్ కన్సిడరేట్గా అతనితో ఉండి ఆ ఫేజ్లోంచి అతనికి బయటికి లాగాల్సిన వీ హ్యావ్ టు పుల్ దెమ్ అండ్ హీ షుడ్ ఆల్సో ద పేషెంట్ ఆల్సో షుడ్ కోఆపరేట్ మోస్ట్ ఆఫ్ ద టైం. అయితే ఇంకోటి కూడా ఉందమ్మా, ఆ డిప్రెషన్లోంచి వాళ్ళే దే కెన్ కమ్ అవుట్. అలా కొంచెం ఓపిక నేను చెప్పేది ఏంటంటే అలా గమనించే పరిస్థితులే తగ్గిపోయాయి. అవును, ఇంట్లో సదస్సులే ఒకళ్ళ పరిస్థితులు ఒకళ్ళు గమనించుకునే స్టేజ్ లో లేరు. Agreed. అందరిది హెక్టిక్ షెడ్యూల్, అవును. అందరూ వర్క్ వెళ్ళేసి వస్తారు. ఇప్పుడు ఇంతకు ముందు మేడం చెప్పినట్టు యాక్చువల్లీ ఇట్ ఈస్ పేరెంట్స్ హూ హ్యావ్ టు సిట్ అండ్ హూ హ్యావ్ టు ఐ మీన్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. వాళ్ళతో కాసేపు స్పెండ్ చేయడం, మాట్లాడడం. కానీ ఏం చూస్తామంటే ఎర్లీ అవర్స్ లో వెళ్ళిపోవడం, లేట్ గా రావడం, లేకపోతే డిఫరెంట్ షెడ్యూల్స్, ఒక్కొక్కళ్ళ షెడ్యూల్ ఒక్కొక్కటి. సో ఒకళ్ళు వస్తూ ఉంటారు, ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో కూర్చొని మాట్లాడే టైం ఇది. అండ్ డే లాంగ్ వర్క్ చేసి వచ్చిన తర్వాత మనం చూసుకోవడానికి నెక్స్ట్ డే మార్నింగ్ కి మళ్ళీ ఏర్పాట్లలో ఉండిపోతాం. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేద్దాము అంటే ఒకటి చెప్పగానే పిల్లలు రారు, వాళ్ళని బుజ్జగించి కూర్చోబెట్టే అప్పటికి ఎన్ని గంటలు పోతుందంటే తర్వాత మనకి రోజు అయిపోతుంది. వస్తారా లేకపోతే లేదంటారు, వేరే పని. అందుకని మన కనీస కర్తవ్యాలను కూడా అన్ఫార్చునేట్లీ వి హావ్ అవుట్సోర్స్డ్. Exactly. Why we are sending to psychiatrists? So we are unable to. What do we do in such a case? What do we do? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.